హైదరాబాద్లో ఏది కావాలన్నా దొరుకుద్ది బాయ్ అని ఒక డైలాగ్ ఉన్నది కదా. హైదరాబాదులోనే కాదు మహిబాద్లో కూడా ఏం కావాలంటే అది దొరుకుతుంది మీకు. అంటే నేనేం మహిబాదును తక్కువ చేసో ఎక్కువ చేసో మాట్లాడతలేను. కాకపోతే కొందరున్నారు పాపం అక్కడి తాగుబోతులకు మందు దొరుకుతలేదని మస్తు ఫీల్ అయినట్టున్నది. తాగుబోతుల కోసం వాళ్ళు ఏం చేసిరో ఎరికేనా? అగో మహిబాద్ పోలీసులే చూపిస్తురు. పారి సార్లు ఆగురు ఆగురు ఆగురి మేము కూడా అత్తానం జనంత ఆగరాదురి. అగో ఎస్పీ సారు సైన్యంతో అత్తాండు కదా, పారి సారేం చేస్తాడో మనం కూడా చూద్దాం. అబ్బర బిడ్డ పవ్వ పట్టిండు సారు. అంటే మీరు తప్పుగా అనుకోవద్దు, సారు గట్ల పవ్వ పట్టిండు అనగానే ఈ పవ్వ వేరే పవ్వ, దీని కథ వేరే కార్ఖానా వేరే. అగ చూడు ఇంకెన్నెన్ని ఉన్నాయో సీసలు. అయితే ఇవన్నీ డూప్లికేట్ మందు సీసాలు. దగ్గర 3000 కోటర్ సీసాలు, 5000 ఖాళీ సీసాలు దొరికినాయి. వరంగల్ మహిబాద్ జిల్లాలో ఉండే 4-5 దోస్తులు కలిసి మందు దందా షురు చేసిరు. స్పిరిట్ గిరిటితోని డూప్లికేట్ మందు తయారు చేసి జనాలకు అంటగడుతురట. ఇక డూప్లికేట్ మందు తయారీకి మంచిగా సీసాలు, మూతలు, స్టిక్కర్లు, గిక్కర్లు కూడా బందోబస్తుగా తయారు చేసి ఈ డూప్లికేట్ దందా నడుపుతురు. ఇలా చేతులు ఇరిగి పోను. అసలు ఎట్లెట్లనో సారి చెప్తాడు నాలే. మహిబాద్ ప్రాంతంలో ఒక ఇల్లీగల్ కల్తీ మద్యం తయారు చేస్తున్నారు కొంతమంది, అది సమాచారం వచ్చింది. ఒక ఈనాని రాజగోపాల్ గారిది ఒకటి గోడౌన్ ఉంది. ఆ గోడౌన్లో ఇట్లాంటి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు కొంతమంది, అది సమాచారం వచ్చింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక వెహికల్ ఆ గోడౌన్ నుంచి బయట వచ్చే క్రమంలోనే మన వాళ్ళు అది పట్టుకోవడం జరిగింది. ఆ గోడౌన్లో చాలా బాటిల్స్ ఇట్లాంటి సేమ్ తయారై ఉన్నాయి. సో ఇప్పుడు అంటే మన గవర్నమెంట్ తరఫున డిస్ట్రిబ్యూట్ చేసే బాటిల్స్ ఇది, దానికి ఇట్లా లేబుల్ ఉంటుంది. అంటే మీరు చూడొచ్చు, ఇట్లా క్యాప్ మీద ఇట్లా ఇది ఉంది ఒక స్టిక్కర్లా. ఇప్పుడు వాళ్ళు తయారు చేసిన దాంట్లో అసలు ఏం లేదు. సో బేసికలీ వీళ్ళు ఏం చేశారు, ఇది మొత్తం తక్కువ రేట్లో తయారు చేసి మనం మ్యాక్సిమం ప్రాఫిట్ మనకు వస్తుంది, మ్యాక్సిమం డబ్బులు వస్తాయి, దాని కొరకు చేసేది ఇది పని. ఇన్నరా కాదు, పైసలు కమాయించాలంటే గీతోవే దొరికిందా? ఈ డూప్లికేట్ మందు తాగినాక పానం పెట్టమంటం అయితే ఏందన్నట్టు? పైసల కోసం పానాలు తీసుడేందల్లా వీళ్ళ దౌడల దగ్గర ఏ మనుషులు ఏం పడొప్పో.